This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 570కి పైగా ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 46,000కి పైగా జీతం అయితే ఇస్తారు. సో మన సొంత రాష్ట్రంలోనే ఒక్కటే పరీక్ష, అది కూడా తెలుగులోనే పెట్టి ఎంపిక అయితే చేస్తారు. నేను ఇదే వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎస్ఎస్సి ఆఫీసర్ జాబ్స్కి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 1,25,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 570కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rbi.org.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫీస్ అటెండెంట్ లెవెల్ వేకెన్సీస్ కోసం 570కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, రోల్ కానీ, శాలరీ కానీ, జాబ్ లొకేషన్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఎలా అప్లై చేసుకోవాలి ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎస్ఎస్సి కానీ మెట్రికులేషన్ మీరు స్టేట్లో అయినా సెంట్రల్ అంటే సిబిఎస్ అయినా ఏదైనా సరే 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. 1 జనవరి 2026 కంటే ముందే 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఒక పాయింట్ కూడా ఇచ్చారు, ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అంట. సో ఈ పాయింట్ కూడా క్లియర్గా ఇచ్చారు. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంటే కింది అంటే 10th ఇంకా గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ చదివి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ ఏది తెలుగు. సో తెలుగులో ఖచ్చితంగా చదవడం, మాట్లాడడం, రాయడం, అర్థం చేసుకోవడం అయితే ఖచ్చితంగా రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 ఇయర్స్ను అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ తోటి 30 ఇయర్స్ను అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ తోటి 28 ఇయర్స్ను అప్లై చేసుకోవచ్చు. అదే పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళు 10 ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్, ఇలా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 50 ఇయర్స్ వరకు, ఇలా కేటగిరీని బట్టి మీకు రిలాగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 జనవరి 2001 నుంచి 1 జనవరి 2008 మధ్యలో అయితే పుట్టి ఉండాలని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ పే 24,250 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కింద, అది కూడా ఆర్బీఐలో జాబ్స్ కాబట్టి మీకు వితౌట్ హెచ్ఆర్ఏనే 46,029 పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఇంకా మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ 15% ఇస్తారు. దానికి అదనంగా మీకు మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ రియంబర్స్మెంట్, ఇలా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అప్రాక్సిమేట్లీ 46,029 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే మీరు పొందొచ్చని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైప్లోనే మీకు ఆన్లైన్లోనే ఎంసీక్యూ టైప్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే మీకు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం చదవడం రాయడం వచ్చా లేదా అని చెప్పి వాళ్ళు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మీకు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది ఈ ఆన్లైన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీ బయోమెట్రిక్ డేటా అన్నీ తీసేసుకొని మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు రీజనింగ్ నుంచి జనరల్ ఇంగ్లీష్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి ప్రతి టాపిక్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో మీకు 90 మినిట్స్ అంటే మీకు 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. సో 1.5 అవర్లో మీరు 120 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మీకు 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది కానీ మీరు 4 తప్పు పెడితే 1 మార్క్ కూడా కట్ చేస్తారు. సో మ్యాక్సిమం 100% తెలిసిన అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో కూడా ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ ఎగ్జామ్ మీరు అంటే గుర్తుపెట్టుకోండి. ఒకటి డిఫాల్ట్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకోకపోయినా ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. దానికి అది కాకుండా నాకు తెలుగు కావాలా హిందీ కావాలా ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కంప్యూటర్లో ఆ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, చీరాల, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి మాత్రం ఓన్లీ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కడ కావాలో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, మీకు అప్లికేషన్ అనేది 15th జనవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. 4th ఫిబ్రవరి వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకుంటే ఫీ ఉన్న వాళ్ళు ఫీ కూడా 4th ఫిబ్రవరి వరకు చేసేయాలి. మీకు ఎగ్జామ్ డేట్స్ అనేది టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. 28th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి 1st మార్చ్ ఈ 2 డేట్స్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసాను, చూడొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే సేమ్ లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 50 రూపీస్తో పాటు 18% జీఎస్టీ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 450 రూపీస్తో పాటు 18% జీఎస్టీ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఆర్బీఐ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేసేస్తే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ప్రాపర్గా క్వాలిఫికేషన్ అన్నీ ఇచ్చేసాక వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఒకటి. ఇవన్నీ ఏ సైజెస్లో ఉండాలని క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చారు. మీరు ఒకసారి ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అన్నీ చెక్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ పేమెంట్ అనేది మీ కేటగిరీని బట్టి వచ్చేస్తుంది. దాన్ని చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీకు అంటే ఐబీపీఎస్ ద్వారా అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకో, లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ పైన క్లిక్ చేయండి. లేదా అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో అకౌంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. క్లియర్గా వాళ్ళు చెప్పిన సైజెస్లో అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత డీటెయిల్స్లో మీ క్వాలిఫికేషన్ అవి అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసాక మొత్తం ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్ట్ ఇచ్చారా లేదా అని చెప్పి ప్రివ్యూ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి 2 కూడా అప్లోడ్ చేసి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ అన్నీ కండక్ట్ చేసి ఫైనల్గా మెరిట్ లిస్టుతో సెలెక్షన్ అయితే చేస్తారు.
సో ఈ ఆపర్చునిటీ మీకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 572 ఆఫీస్ అటెండెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మన సొంత రాష్ట్రంలో కూడా అంటే మీకు వాళ్ళు డిస్టిక్ వైజ్గా కూడా స్టేట్ వైజ్గా కూడా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. సో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయని చెప్పి. సో మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఆర్బీఐలో పర్మనెంట్ జాబ్స్ మంచి జీతం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని అయితే అస్సలు వదలకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.